హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మనం 9th క్లాస్ హిందీ సబ్జెక్ట్లోని సెకండ్ లెసన్ నేర్చుకుందాం. సెకండ్ లెసన్ పేరు వచ్చేసి గానేవాలి చిడియా. గానేవాలి చిడియా. గానేవాలి అని అంటే అర్థం పాట పాడే, చిడియా అంటే పక్షి, పాట పాడే పక్షి. ఓకే, లెసన్ నేర్చుకుందామా? एक राजा था. एक राजा था. ఒక రాజు ఉండేవాడు. वह बहुत ही सुंदर महल में रहता था. बहुत అంటే చాలా, సుందర్ అందమైన, మహల్ అంటే కోట, रहता था ఉండేవాడు. वह बहुत ही सुंदर महल में रहता था. అతను చాలా అందమైన కోటలో ఉండేవాడు. उसे अपने महल पर बहुत गर्व था. उसे अपने महल तन कोटपై కోటను చూసుకొని తన కోటను చూసుకొని చాలా గర్వం ఉండేదన్నమాట. संसार के कोने कोने से यात्री महल देखने आते थे. संसार అంటే ప్రపంచం, కోనే కోనే సే నలువైపుల నుండి, మూలమూలల నుండి, యాత్రి అంటే యాత్రికులు, మహల్ దేఖ్నే కోటని చూడటానికి వచ్చేవాడు. ప్రపంచపు మూలమూలల నుండి యాత్రికులు కోటని చూడటానికి వచ్చేవారు. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. यात्रियों అంటే యాత్రికులు अपने यात्रा वर्णन में వారి యొక్క మహల్ గురించి, మహల్ యొక్క సుందరత అంటే సుందర అంటే చెప్పాను కదా అందం, మహల్ యొక్క అందం గురించి చాలా 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 గొప్పగా రాశారనమాట. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था. उन्होंने అంటే యాత్రికులు, एक गाने वाली चिड़िया ఒక పాట పాడే పక్షి గురించి కూడా దాంట్లో ఆ బుక్లో రాశారన్నమాట. यह चिड़िया महल के पास वाले जंगल में ही रहती थी और बहुत मधुर स्वर में गाती थी. यह चिड़िया ఆ పాట పాడే పక్షి महल के पास वाली जंगल, महల్కి దగ్గర ఉన్న అడవిలోనే, महल की पास वाली जंगल में ही रहती थी ఉండేదన్నమాట. మహల్ చుట్టుపక్కల ఉన్న అడవిలోనే ఉండేదన్నమాట ఆ పక్షి. और बहुत मधुर स्वर में गाती थी. बहुत అంటే చాలా, మధుర్ స్వర్ అంటే మధురమైన వాణితో, మధురమైన స్వరముతో, గాతి థీ పాట పాడేది. राजा ने इस चिड़िया को कभी नहीं देखा था. రాజు ఆ పక్షిని కభీ నహి ఎప్పుడు చూడలేదన్నమాట. రాజు ఆ పక్షిని ఎప్పుడు చూడలేదు. यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. यात्रियों के द्वारा యాత్రికులు రాసిన యాత్రా వర్ణన్ అనే పుస్తకం చదివినప్పుడు ఆ రాజుకి ఆ పక్షి గురించి తెలిసిందనమాట. राजा ने उस चिड़िया को देखना चाहा. చూడాలని కోరుకున్నాడు. రాజు ఆ పక్షిని చూడాలని అనుకున్నాడు. इसलिए अपनी सेवक को बुलाकर कहा. అందుకోసం తన సేవకుల్ని పిలిచి ఇలా అన్నాడు. तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. तुम लोगों ने మీరందరూ కభీ ముఝే ఎప్పుడు నాకు పాట పాడే పక్షి గురించి చెప్పనే లేదు. जाओ వెళ్ళండి. जंगल से उस चिड़िया को पकड़ लाओ. जंगल से అడవి నుంచి ఆ పక్షిని
తీస్ పట్టుకొని రండి. మై ఉస్కా గానా సున్నా చాహతా హూ. నేను ఆ పక్షి యొక్క గానా అంటే పాట, సున్నా చాహతా హూ వినాలని అనుకుంటున్నాను. राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था. రాజాకే సేవకం, రాజు యొక్క సేవకులు కూడా ఆ పక్షిని ఎప్పుడూ చూడలేదు. और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. पूरे दरबार में మొత్తం దర్బారులో రాజు యొక్క రాజ దర్బారులో ఎవరు కూడా ఈ పక్షి గురించి వాళ్ళకి ఎవరికీ తెలియదన్నమాట. चिड़िया को ढूंढने सैनिक जंगल में गए. చిడియాకో పక్షిని ఢూండ్నే అంటే వెతుకుట, పక్షిని వెతకడానికై సైనికులు అడవిలోకి వెళ్ళారు. ఢూండ్తే ఉన్హే ఏక్ లడ్కీ మిలి. వెతుకుతూ వాళ్ళకి ఒక అమ్మాయి కనిపించింది. వెతుకుతూ ఉంటే వాళ్ళకు ఒక అమ్మాయి కనిపించింది. जिसने चिड़िया को गाते हुए देखा था. ఎవరైతే ఆ పక్షిని పాట పాడుతూ చూసిందో ఆ అమ్మాయి వాళ్ళకి కనిపించిందనమాట. गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली. गाने वाली चिड़िया పాట పాడే పక్షి అనగానే ఆ అమ్మాయి ఈ విధంగా చెప్పింది. పాట పాడే పక్షిని వెతుకుతున్నాము అనగానే ఆ అమ్మాయి ఈ విధంగా చెప్పింది. हाँ मैं जानती हूँ उस गाने वाली चिड़िया को. నాకు తెలుసు, ఆ పాట పాడే పక్షి నాకు తెలుసు అని ఆ అమ్మాయి చెప్పింది. ఓహ్ వహ కిత్ మధుర్ స్వర్ మే గాతీ హే. ఆ పక్షి చాలా మధురమైన స్వరంలో పాట పాడుతుంది. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठी गाना सुनाती है. जब मैं यहाँ से నేను ఇక్కడి నుంచి काम समाप्त करके అంటే పని ముగించుకొని సంధ్యా సమయ అంటే సాయంకాలం వేళ, घर लौटती हूँ तो ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు वह मुझे रास्ते भर अपना मीठी गाना सुनाती है. అది నాకు దారి వెంట వచ్చి తన మధురమైన స్వరంతో పాటలు పాడి వినిపిస్తూ ఉంటుంది. इससे मेरी सारी थकान दूर हो जाती है. थकान అంటే అలసట, దూర్ హో జానా అంటే దూరం అవుతుంది. ఆ పాట పాడి వినిపిస్తుంది కదా పక్షి, దానివల్ల నాకు థకాన్ మొత్తం అలసట మొత్తం తీరిపోతుంది అంటే దూరం అవుతుంది. सैनिकों के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज़ दी. సైనికోంకే అనురోధ్ అంటే విజ్ఞప్తి. సైనికుల యొక్క విజ్ఞప్తి మేరకు ఆ అమ్మాయి పక్షిని పిలిచింది. ఆవాజ్ ది అంటే పిలవటం. మేరీ ఛోటీ సుందర్ చిడియా. మేరీ ఛోటీ అంటే చిన్న, సుందర్ అందమైన, చిడియా పక్షి నా యొక్క చిన్న అందమైన పక్షి అని అర్థం. हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं. మన రాజు తుమ్హారా అంటే నీ యొక్క మధుర్ సంగీత్ మధురమైన సంగీతం, సున్నా చాహతే హే వినాలని అనుకుంటున్నారు. क्या तुम उन्हें अपना गाना सुनाओगी? तुम्हें अपना गाना सुनाओगी. నువ్వు మన మహారాజుకి నీ పాట వినిపించగలవా అని అడుగుతుంది. లడ్కీ కి బాత్ సున్కర్ చిడియా బోలి.
ఆ అమ్మాయి యొక్క మాటలు విని పక్షి ఈ విధంగా చెప్పింది, మేరా సంగీత్తో ఇన్ హరే భరే జంగలో ఖేతో మే అచ్చా లగ్తా హై. నా సంగీతం అయితే ఇన్ హరే భరే పచ్చని జంగలం అడవి, ఖేతో అంటే తోటల్లో అయితే చాలా బాగా వినిపిస్తుంది. అచ్చా లగ్తా హై చాలా బాగా అనిపిస్తుంది. ఫిర్ భీ मैं राजा को अपना गाना अवश्य सुनाऊंगी. అయినా కానీ నేను మన రాజుకి నా సంగీతాన్ని నా పాటని తప్పకుండా వినిపిస్తాను. अगले दिन दरबार लगा हुआ था. लड़की सहित सभी उपस्थित थे. तभी उड़ती हुई चिड़िया वहाँ आई और अपने मधुर स्वर में गाने लगी. अगले दिन తర్వాతి రోజు దర్బార్ లగా హువా థా. రాజు యొక్క దర్బార్ ఉంది. రాజు యొక్క రాజసభ జరుగుతూ ఉంది. లడ్కీ సహిత్ ఆ అమ్మాయితో పాటు సభీ రాజు యొక్క సభలో అందరూ ఉపస్థితే సమావేశమై ఉన్నారు. ఆ అమ్మాయితో పాటు రాజసభలో అందరూ సమావేశమై ఉన్నారు. తభీ ఉడ్తీ హుయి అంటే ఎగురుకుంటూ, చిడియా వహా ఆయి ఆ పక్షి అక్కడికి వచ్చింది. ఔర్ అప్నీ మధుర్ ఆవాజ్ మే గానే లగి తన యొక్క మధురమైన సంగీతాన్ని వినిపించసాగింది.